గౌరవ సీఎం గారు ఇక్కడికి పంపించారు. ఇక్కడికి పంపించి ఫ్లడ్ సిచ్యువేషన్ అది కొంచెం మానిటర్ చేసుకొని అలర్ట్ చేయండి అని చెప్పి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా ఏలూరుకి మనకి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకునేదానికి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న అతనైనా కనీసం సహాయం చేయకపోగా ఇలాంటి డిజాస్టర్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే ఒకసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఫర్మ్గా ఉంది, డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటుంది. ఏంటమ్మా ఆ వాల్ అసలు యాక్చువల్గా వీళ్ళకి అదే సగం వాల్ చంద్రబాబు నాయుడు గారు కట్టారు. తర్వాత శాంక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంక్షన్ అయిన తర్వాత అది మిగతాది వాళ్ళు పూర్తి చేశారు. అరే నేనేమంటానంటే కరకట్ట కట్టావు కాబట్టి డ్యామేజ్ని కూల్ చేయాలా? నేనేమంటే చిన్నది కట్టడం చూపించి పెద్ద డ్యామేజ్ని కూల్ చేయడం రెడీ చేసేసారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మేము అడుగుతున్న ఆ 3 బోట్ల పరిస్థితి ఏంటి? ఆ వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకు ఉన్నాయి? ఆ ఓనర్స్కి వైఎస్ఆర్సీపీకి ఉన్న లింకులు ఏంటి? దాని గురించి ఎందుకు ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి అయినా ఇంత పెద్ద డిజాస్టర్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లా? దాని గురించి మాట్లాడమనండి. హోంశాఖ మంత్రిగా మీరే ఉన్నారు, ఆ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ ఎలా జరుగుతుంది? మీరు ఇప్పుడు రాజదోహం కేసు పెట్టాలి అంటున్నారు, ఒకవేళ అది ప్రూవ్ అయితే మీరు పెడతారా? డెఫినెట్గా పెడతామండి, డెఫినెట్గా పెడతాం. అది అందులో తేడా ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని అండ్ సెక్షన్ 125 and 326B కూడా అందులో వేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళు ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనుక తీసుకున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జేసీబీ లేకుండా జరగాల్సిన అవసరం ఏంటి? కలెక్టరేట్ లో కూర్చొని అధికారులందరినీ సమీక్షించాలి, ఎక్కడేం జరుగుతుందో చూసుకోవాలి. ఆయన వచ్చి విన్యాసాలు మేము చూడలేకపోతున్నాం అని చెప్పి కాదు. విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే 11కి వచ్చారు. అర్థమైందా? హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే, అతని విన్యాసాలు కాదు అవి. మీరు వచ్చి ఒకసారి డ్రైన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం. ఎందుకు? అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు, కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు, కొంత బాధ తగ్గుతుంది. మనం తర్వాత మన సహాయక చర్యలు. మొన్నటి వరకు వినేవాడు లేడరా బాబు, మాకు వినే నాదుడు లేడరా బాబు అని గొగ్గోలు పెట్టారు ప్రజలందరూ. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, రేషన్ అందుతుందా లేదా, కరెంట్ వచ్చిందా లేదా, వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా, ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి? ఒక్కసారి నేను మొత్తాన్ని అక్కడ క్లబ్ చేయడం ద్వారా ఎటువంటి సహాయక చర్యలు జరగట్లేదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం వల్ల ఇంకా డిలే అవుతుంది తప్పితే ఏం జరగట్లేదు అంటే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు. వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. అప్పుడు హుద్హుద్ చేశారు, మీరందరూ సాక్ష్యం. దానికి హుద్హుద్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు మీరందరూ సాక్ష్యం. మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు 2019 టైంలో కూడా ఇక్కడున్న 4 సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. మీకు ఒక విషయం చెప్పనండి, మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి, మేము వాటి గురించి ఆలోచించట్లే. కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి. ఈరోజు బయటికి రండి, రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్, మామూలు ఫుడ్, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాకు ఫుడ్ అవసరం లేదు బాబోయ్ అనేటంత వరకు కూడా ఫుడ్ ఇచ్చినాం. నేనే ప్రత్యక్ష సాక్షినండి. అఫ్కోర్స్ నేను ఒక హోమ్ మినిస్టర్గా, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా నేను మాట్లాడడం కాదు. వాళ్ళు కావాలని వాళ్ళ బ్లూ మీడియా చేత కావాలని ఒక రకమైన రాద్ధాంతం క్రియేట్ చేస్తున్నారు. కానీ మీరు ఎవ్వరు వచ్చినా నేను ఓపెన్గా కొన్ని వార్డులు, మీరు ఏ వార్డు సెలెక్ట్ చేయండి ఆ వార్డుకి నేను తీసుకెళ్తాను.
స్వచ్ఛందంగా గవర్నమెంటే కాదండి, స్వచ్ఛందంగా చాలామంది బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. నేను చూశాను, ఒక చిన్న పిల్లడు డిబ్బీ పట్టుకొని వచ్చాడు, వాడు కిడ్నీ బ్యాంక్ తీసుకొని వచ్చాడు. ఇది నాకు నేను దాచుకున్న డబ్బులు సీఎం గారు ఇవి వరద సహాయానికి నేను ఇస్తున్నాను అని. ఆ బుద్ధి కూడా, ఆ కామన్ సెన్స్, ఆ మినిమం హ్యూమన్ యాంగిల్ కూడా లేకపోతే, హ్యుమానిటీ యాంగిల్ కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి వీళ్ళు? మళ్ళీ పైగా చేసేదానికి విన్యాసాలని చెప్పి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తారనే భయంతో, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతోని కూడా అక్కడున్న అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి కొన్ని వేల ఇల్లులు శుభ్రం జరిగినాయి, కొన్ని లక్షల మందికి ఫుడ్ అందింది, కొన్ని లక్షల మంది ఈరోజు కనీసం బట్టలు లేకపోతే ఆ బట్టలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏ ముఖ్యమంత్రి అండి ఇళ్లలో ఉన్న బురదను కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రి ఒక్కరిని చెప్పండి. ఎందుకు నేను ఓపెన్ చేయాలి? ఒక్కరిని చూపించమని, ఒక్క ముఖ్యమంత్రిని చూపించమనండి. రోడ్లు శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని చూపించమనండి. ఫ్లడ్ ఏరియాస్లోకి ఫుడ్ వెళ్ళకపోతే డ్రోన్స్ మీద ఫుడ్ కట్టి, బిస్కెట్లు బ్రెడ్ అన్నీ కట్టి డ్రోన్స్లో పంపించిన ముఖ్యమంత్రిని ఒకరిని చూపించమనండి. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చాపర్స్ తీసుకొచ్చి ఆ ఫుడ్ మెటీరియల్ అక్కడికి పంపించే పరిస్థితి ఎక్కడుంది? ఇవన్నీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకొని మాట్లాడడం. సరే, మాట్లాడడం అనేది ఏదో అంటారు కదా, నాలుక నరం ఉండదు, ఏదైనా మాట్లాడతారు. చేతల్లో కూడా ఇలాంటి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచించే ఇటువంటి మూర్ఖుల్ని, ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే క్రిమినల్స్ని ఏం చేయాలో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. వరదలు వస్తాయని ఒక రోజు ముందే వచ్చాయని కొంతమంది అధికారులు మీడియాతో చెప్తున్నట్టు కొంత వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. దాన్ని ఏం చెప్తారు? చాలా వైరల్ అవుతాయి, ఎందుకంటే సోషల్ మీడియాకి ఏ ఆఫీసులో కూడా తెలియదు కొంతమంది అయితే, కానీ ఇలా వచ్చినాయని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఒకటి మాత్రం సిసోడి ఒకటండి, చాలా క్లియర్గా అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా కలెక్టరేట్లో అతను బస్సు ఏర్పాటు చేసుకున్నారు. యాక్చువల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రాంలో హైదరాబాద్ వెళ్ళాల్సింది. నేనున్నాను వెనకాత, చంద్రబాబు నాయుడు గారి వెనకాత నేనున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అజిత్ సింగ్ నగర్లో సిచ్యువేషన్ చూశారో ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని ఆ దట్ డే ఆన్వర్డ్స్ నాకు తెలిసి 31st ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బస్సులో ఆయన బస్సు ఏర్పాటు చేసుకొని మార్నింగ్ రోజుకి 3 టెలికాన్ఫరెన్స్లు పెట్టి పబ్లిక్ని అదేవిధంగా అఫీషియల్స్ని అందరినీ అలర్ట్ చేసి డిప్లాయ్ చేసి శానిటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే కావాలని చెప్పి గవర్నమెంట్ మీద బురద జల్లే పరిస్థితి వస్తుంది. ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటంటే మాట్లాడిస్తారు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, కొన్ని వక్రీకరిస్తున్నారు, కావాలని వక్రీకరిస్తున్నారు.